Deduce of gas laws from kinetic gas equation. కైనెటిక్ గ్యాస్ ఈక్వేషన్ నుంచి మనం ఏ రాబడుతున్నాం అంటే బాయిల్స్లో రాబడుతున్నాం. అకార్డింగ్ టు కైనెటిక్ గ్యాస్ ఈక్వేషన్ ఏమవుతుందంటే మనకి PV ఈజ్ ఈక్వల్ టు 1/3 mn(u²) RMS. ఇక్కడ RMS తీసుకున్నా పర్వాలేదు, లేదా డైరెక్ట్గా u² అన్న తీసుకున్నా పర్వాలేదు. సో మనం u² RMS అంటున్నాం కాబట్టి సో డైరెక్ట్ u² అన్న తీసుకున్నా పర్లేదు, u/RMS² అన్న తీసుకున్నా పర్వాలేదు. దీన్ని ఏం చేస్తున్నానంటే నేను 2తో డివైడ్ చేసి 2తో మల్టిప్లై చేస్తున్నాను. PV ఈజ్ ఈక్వల్ టు 2/3 ఇంటూ 1/2 mn(u²) RMS. సో మనకి ఏమవుతుందంటే కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ n మాలిక్యూల్స్ ఇన్ ద గ్యాస్ ఈజ్ ఏమవుతుంది, కైనెటిక్ గ్యాస్ ఈక్వేషన్ అప్పుడు ఏమవుతుందంటే మనకి n మాలిక్యూల్స్కి కైనెటిక్ గ్యాస్ ఈక్వేషన్ ఏమవుతుందంటే 1/2 mn(u²) RMS ఈజ్ ఈక్వల్ టు కైనెటిక్ ఎనర్జీ అవుతుంది. అకార్డింగ్ టు కైనెటిక్ మాలిక్యులర్ థియరీ, అకార్డింగ్ టు kinetic molecular theory, according to kinetic molecular theory of gas ప్రకారంగా మనకి కైనెటిక్ మాలిక్యులర్ థియరీ గ్యాస్ ప్రకారంగా ఏమవుతుందంటే మనకి కైనెటిక్ ఎనర్జీ అనేది దేనికి డైరెక్ట్లీ ప్రొపోర్షనల్గా ఉంటుంది, టెంపరేచర్కి ప్రొపోర్షనల్గా ఉంటుంది. దాన్ని అబ్సల్యూట్ టెంపరేచర్ అంటాం. అంటే కైనెటిక్ ఎనర్జీ అంటే మనకి ఏమొచ్చింది ఇక్కడ, సో కైనెటిక్ ఎనర్జీ అంటే KE ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు టెంపరేచర్. ఇక్కడ KE అంటే మనకి ఏమొస్తుందంటే 1/2 mn(u²) RMS ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు తీసేస్తే సమ్ కాన్స్టెంట్ KT. అంటే ఇక్కడ ఇది ఈక్వేషన్ 1 అనుకుంటే ఇది ఈక్వేషన్ 2 అవుతుంది. అంటే ఇక్కడ ఈక్వేషన్ 1లో PV ఈజ్ ఈక్వల్ టు 2/3 1/2 mn(u²) RMS ఉంది. ఇక్కడ 1/2 mn(u²) RMS ప్లేస్లో మనం ఏ సబ్స్టిట్యూట్ చేస్తామంటే KT సబ్స్టిట్యూట్ చేస్తాం. అంటే ఈ KTని తీసుకెళ్ళి ఈ 1/2 mn(u²) RMSలో మనం సబ్స్టిట్యూట్ చేస్తాం. అప్పుడు ఏమవుతుందంటే మనకి ఇది ఈక్వేషన్ 2 కదా, ఈక్వేషన్ 2 సబ్స్టిట్యూటెడ్ ఈక్వేషన్ 1. అంటే ఈక్వేషన్ 1 ఏముంది మనకి ఇక్కడ PV ఈజ్ ఈక్వల్ టు 1/2 mn(u²) RMS ఉంది. అంటే ఇక్కడ mn(u²) RMS ప్లేస్లో ఏం వేస్తాం అంటే మనం KT సబ్స్టిట్యూట్ చేస్తాం. అప్పుడు ఏమవుతుందంటే మనకి PV ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 2/3 1/2 u² RMS ప్లేస్లో మనం KT సబ్స్టిట్యూట్ అంటే 2/3 ఇంటూ KT అవుతుంది అనమాట. అప్పుడు మనకి బాయిల్స్ లా ఏం చెప్తుంది, అట్ కాన్స్టెంట్ టెంపరేచర్. ఇక్కడ టెంపరేచర్ అనేది ఎలా ఉంటుందంటే మనకి కాన్స్టెంట్గా ఉంటుంది. అట్ కాన్స్టెంట్ టెంపరేచర్ ద వాల్యూమ్ ఆఫ్ ఏ గివెన్ మాస్ ఆఫ్ ఏ గ్యాస్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ టు ఇట్స్ ప్రెజర్. ఇక్కడ టెంపరేచర్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది కాబట్టి అప్పుడు దీన్ని మనం ఎలా రాస్తామంటే PV ఈజ్ ఈక్వల్ టు ఇదంతా కాన్స్టెంట్ అవుతుంది. అప్పుడు PV ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే మనకి కాన్స్టెంట్ అవుతుంది. PV ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అకార్డింగ్ టు బాయిల్స్ లా ప్రకారంగా. సో దీన్నే ఏమంటామంటే మనం దిస్ ఈజ్ ద బాయిల్స్ లా అని చెప్తాం అనమాట. దిస్ ఈజ్ ద బాయిల్స్ లా ఈక్వేషన్. సో ఈ బాయిల్స్ లా ఈక్వేషన్ అనేది మనం బాయిల్స్ లా స్టేట్మెంట్ ప్రకారంగా ఏమవుతుంది మనకి వాల్యూమ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ టు 1/p. ఇప్పుడు V ఈజ్ ఈక్వల్ టు సమ్ కాన్స్టెంట్ K ఇంటూ 1/p. అప్పుడు V ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది K/p అవుతుంది. మనకి ఈ Pని ఇటువైపు తీసుకొచ్చేయండి. PV ఈజ్ ఈక్వల్ టు K. అంటే ఇక్కడ K అనేది టెంపరేచర్ కాన్స్టెంట్గా ఉంటుంది కాబట్టి సో ఇక్కడ K అనేది కూడా కాన్స్టెంట్ కాబట్టి
పీవీ ఈజ్ ఈక్వల్ టు కే. అట్ ది సేమ్ టైం పీవీ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. దీని ప్రకారం మనకి ఏంటంటే ఇది బాయిల్స్ లా ఏమని చెప్తామమ్మా, బాయిల్స్ లా అని చెప్పడం జరుగుతుంది అనమాట. దిస్ ఈజ్ ద బాయిల్స్ లా. నెక్స్ట్ ఏంటంటే కైనెటిక్ గ్యాస్ ఈక్వేషన్ని మనం రాబడుతున్నాం అంటే చార్లెస్ లా అని రాబడుతున్నాం. చార్లెస్ లా అకార్డింగ్ టు కైనెటిక్ గ్యాస్ ఈక్వేషన్ ఏంటి, పీవీ ఈజ్ ఈక్వల్ టు 1/3 mn u² RMS. అట్ ది సేమ్ టైం బాయిల్స్లో ఎలా చేసామో సేమ్ అలాగా పీవీ ఈజ్ ఈక్వల్ టు 2/3 ఇంటూ 2తో మల్టిప్లై చేసి 2తో డివైడ్ చేస్తే అప్పుడు ఏమవుతుంది, mn u² RMS. ఇది ఈక్వేషన్ 1 అనుకున్నట్లయితే అప్పుడు ఏమవుతుందంటే మనకి సేమే అకార్డింగ్ టు కైనెటిక్ మాలిక్యులర్ థియరీ గ్యాస్ ప్రకారంగా 1/2 mn u² RMS ఈజ్ ఈక్వల్ టు కైనెటిక్ ఎనర్జీ. సో అకార్డింగ్ టు కైనెటిక్ మాలిక్యులర్ థియరీ ప్రకారంగా అకార్డింగ్ టు కైనెటిక్ మాలిక్యులర్ థియరీ ఆఫ్ గ్యాస్, కైనెటిక్ మాలిక్యులర్ థియరీ ఆఫ్ గ్యాస్ ప్రకారంగా ఏమవుతుందంటే మనకి కైనెటిక్ మాలిక్యులర్ థియరీ ఆఫ్ గ్యాస్ ప్రకారంగా ఏమవుతుంది, K ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు T అంటే అబ్సల్యూట్ టెంపరేచర్. ఇక్కడ KE అంటే ఏంటి మనకి 1/2 mn u² RMS ఈజ్ ఈక్వల్ టు KT. ఇది ఈక్వేషన్ 2 ఉంటే ఈక్వేషన్ 2 అనేది మనకి ఏమవుతుందంటే ఈక్వేషన్ 2 ఈజ్ ఈ 2 తీసుకెళ్ళి ఎందులో సబ్స్టిట్యూట్ చేస్తాం, సేమ్ ఇందాక బాయిల్స్లో ఎలా చేస్తాం సేమ్ అలాగనమాట. 2 ఈజ్ సబ్స్టిట్యూటెడ్ ఈక్వేషన్ 1. 2 ఈజ్ సబ్స్టిట్యూటెడ్ ఈక్వేషన్ 1. అప్పుడు ఏమవుతుందంటే మనకి 1లోది పీవీ ఈజ్ ఈక్వల్ టు 2/3 KT. పీవీ ఈజ్ ఈక్వల్ టు 2/3 KT. మనకి చార్లెస్లో ఏం చెప్తుంది, V ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు T అంటే ద వాల్యూమ్ ఆఫ్ గివెన్ మాస్ ఆఫ్ ఏ గ్యాస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు ఇట్స్ అబ్సల్యూట్ టెంపరేచర్ అని మనకి చార్లెస్లో చెప్తుంది. ఇప్పుడు ఏమవుతుంది, V ప్రొపోర్షనల్ టు తీసుకెళ్ళి V ఈజ్ ఈక్వల్ టు KT. సో ఇక్కడ ఏ కాన్స్టెంట్గా ఉంచామని అట్ కాన్స్టెంట్ ప్రెజర్ని కాన్స్టెంట్గా ఉంచాలి. ప్రెజర్ని కాన్స్టెంట్గా ఉంచినప్పుడు అప్పుడు ఏమవుతుందంటే మనకి, సో ఇక్కడ ప్రెజర్ని కాన్స్టెంట్ కాబట్టి అప్పుడు V ఇక్కడ K అనేది ఏంటి కాన్స్టెంట్, అప్పుడు V/T ఈజ్ ఈక్వల్ టు K. అంటే ఇది ఏం చెప్తుందంటే మనకి చార్లెస్లా చెప్తుంది. అకార్డింగ్ అప్పుడు చార్లెస్ ప్రకారంగా ఏమవుతుంది మనకి V/T కాబట్టి ఇక్కడ ప్రెజర్ అనేది కాన్స్టెంట్గా ఉండాలి. అప్పుడు ఈ ప్రెజర్ని వీటేపు తీసుకెళ్ళిపోండి. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ప్రెజర్ అనేది ఏమవ్వాలి, ఇక్కడ కాన్స్టెంట్గా ఉంచాలి. అప్పుడు ఏమవుతుంది V ఈజ్ ఈక్వల్ టు 2/3 KT/P. అప్పుడు చూడండి ఇక్కడ ప్రెజర్ అనేది కాన్స్టెంట్గా వచ్చింది. చూడండి ఇక్కడ కాన్స్టెంట్ K, ఇక్కడ K అనేది కూడా ఏమవుతుందంటే కాన్స్టెంట్ అవుతుంది, ప్రెజర్ అనేది కూడా కాన్స్టెంట్ అవుతుంది. అప్పుడు మనకి ఏమవుతుంది టోటల్గా V/T అంటే V ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ప్రెజర్ కాన్స్టెంట్ V ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే మనకి KT. దీన్ని ఎలా రాసుకుంటామంటే మనం, సో దీన్నే దట్ ఇంప్లైజ్ దీని అంటే V ఈజ్ ఈక్వల్ టు 2/3 KT/P. సో ఇక్కడ అట్ కాన్స్టెంట్ ప్రెజర్ అప్పుడు ఏమవుతుంది, దీన్ని ఎలా రాసుకుంటామంటే మనం V ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ ఇంటూ టెంపరేచర్. కాన్స్టెంట్ అంటే టెంపరేచర్, ఇది చూడు ఇదంతా ఏమవుతుందంటే కాన్స్టెంట్. సో ఇది ఇంటూ టెంపరేచర్. అప్పుడు దీన్ని ఏమంటామంటే మనం దీన్ని డైరెక్ట్గా ఎలా రాస్తాం, కాన్స్టెంట్ తీసాం అనుకోండి, అప్పుడు కాన్స్టెంట్ తీసేస్తే ఇప్పుడు ఇది డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు టెంపరేచర్. సరే అప్పుడు మనకి ఏమొచ్చింది చార్లెస్లా. ఇక్కడ ఒక చోట ఏం చెప్తుంది చార్లెస్లా. సో అప్పుడు ఏమవుతుందంటే మనకి V ఈజ్ ఈక్వల్ టు KT. సో మనకి K అనేది కాన్స్టెంట్ V/T. ఆ విధంగా మనం చార్లెస్లా ఇక్కడ మనకి చెప్పడం జరుగుతుంది అనమాట. సో థర్డ్ వన్ ఏంటంటే గ్రాహమ్స్ లా ఆఫ్
diffusion. Same, according to kinetic gas equation, PV is equal to 1 by 3 mn u square RMS. PV is equal to 1 by 3 mn u square RMS. సో దీన్ని ఏం చేస్తున్నాం అంటే నేను ఇక్కడ PV ఈజ్ ఈక్వల్ టు, సో ఈ ఎంఎన్ ప్లేస్లో నేను ఏం రాస్తున్నాను అంటే 1 by 3 క్యాపిటల్ ఎంఎన్ రాస్తున్నాను, అంటే క్యాపిటల్ ఎం యూ స్క్వేర్ ఆర్ఎంఎస్. సో ఇక్కడ స్మాల్ ఎంఎన్ అనేది ఏమవుతుందంటే ద స్మాల్ ఎంఎన్ ఈజ్ రిప్రజెంట్స్ మాస్ ఆఫ్ ద గ్యాస్. ఈ స్మాల్ ఎంఎన్ అనేది ఏమవుతుందంటే ఇక్కడ ఈ స్మాల్ ఎంఎన్ అనేది ఏమవుతుందంటే మాస్ ఆఫ్ ద గ్యాస్. అంటే ఇఫ్ ద గ్యాస్ కాన్స్టెంట్స్ అవగాడ్రో నంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ దెన్ mn బికమ్స్ ఈక్వల్ టు గ్రామ్ మాలిక్యులర్ మాస్. అంటే సింపుల్గా అవగాడ్రో నియమం ప్రకారంగా మనం నంబర్ ఆఫ్ మోల్ మాలిక్యూల్స్ కింద రాసుకుంటాం కాబట్టి అప్పుడు దీని ఏమవుతుందంటే సో ఈ mn బికమ్స్ ఈక్వల్ టు గ్రామ్ మాలిక్యులర్ మాస్. గ్రామ్ మాలిక్యులర్ మాస్ అంటే m ఈజ్ ద గ్రామ్ మాలిక్యులర్ మాస్, అంటే m కింద ఇండికేట్ చేస్తాం. అంటే సింపుల్గా ఏం చెప్తాం, అవగాడ్రో నంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ then mn becomes equal to గ్రామ్ మోలార్ మాస్. ఆ గ్రామ్ మోలార్ మాస్ మనం mతో ఇండికేట్ చేస్తాం. అప్పుడు PV ఈజ్ ఈక్వల్ టు mn u స్క్వేర్ అవుతుంది. సో అప్పుడు దీన్ని మనం ఎలా రాస్తామంటే మనకి ఈ 3ని ఇటువైపు తీసుకొచ్చింది, అప్పుడు ఏమవుతుంది 3PV ఈజ్ ఈక్వల్ టు m u స్క్వేర్ RMS. 3PV ఈజ్ ఈక్వల్ టు u స్క్వేర్ R. ఇప్పుడు మనం ఏం కావాలంటే ఇక్కడ యూ స్క్వేర్ కావాలి కాబట్టి ఈ ఎమ్ను కూడా ఇటువైపు తీసుకొచ్చింది, అప్పుడు ఏమవుతుంది 3PV బై ఈ ఎమ్ని ఇటువైపు తీసుకొచ్చింది ఏమవుతుందంటే ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, ఇటువైపు డివైడ్ చేస్తుంది కాబట్టి 3P బై m ఈజ్ ఈక్వల్ టు యూ స్క్వేర్ RMS. యూ స్క్వేర్ RMS. దీన్ని ఎలా రాసుకుంటున్నానంటే నేను ఇలా రాసుకుంటున్నాను, ఎలాగా యూ స్క్వేర్ RMS ఈజ్ ఈక్వల్ టు ఏం చేస్తున్నాను నేను 3PV బై m. 3PV బై m. ఇక్కడ మనకి V ఉంది, P ఉంది. 3P అనేది ఏంటంటే కాన్స్టెంట్. ఈ 3P అనేది కాన్స్టెంట్ కాబట్టి ఇక్కడ V బై m చూసారా, V బై m. ఈ V బై m అంటే ఏంటంటే ఇక్కడ V బై m అంటే ఏంటంటే ఇక్కడ మనకి V అంటే గ్రామ్ మోలార్ వాల్యూమ్ కింద ఇండికేట్ చేస్తాం. V అంటే ఏంటమ్మా ఇక్కడ గ్రామ్ మోలార్ వాల్యూమ్, గ్రామ్ మోలార్ వాల్యూమ్ అని చెప్తాము. అదేవిధంగా m అంటే ఏంటంటే ఇక్కడ మోలార్ మాస్ అవుతుంది. m అంటే మోలార్ మాస్. m అంటే ఏమవుతుంది మోలార్ మాస్. సింపుల్గా ఈ గ్రామ్ మోలార్ మాస్ని ఎలా రాసుకుంటామంటే మనం 1/d కింద రాస్తాం. ఇక d అంటే ఏంటంటే డెన్సిటీ. d అంటే ఏంటమ్మా ఇక్కడ డెన్సిటీ 1/d కింద రాస్తాం. అంటే సింపుల్గా V బై mని ఎలా రాస్తాం మనము 1/d అని రాస్తాం అనమాట. అంటే ఇక్కడ V బై m ప్లేస్లో, అంటే ఈ V బై m ప్లేస్లో ఏ సబ్స్టిట్యూట్ చేస్తాం అంటే 1/dని సబ్స్టిట్యూట్ చేస్తాం. V బై m ప్లేస్లో ఏ సబ్స్టిట్యూట్ చేస్తాం అండి 1/d వేస్తాం. అప్పుడు ఏమవుతుంది ప్రకారంగా యూ స్క్వేర్ RMS ఈజ్ ఈక్వల్ టు, అప్పుడు ఏమవుతుంది 1/d అంటే అప్పుడు ఏమవుతుంది 3P బై d అవుతుంది అనమాట. 1/d అంటే ఏమవుతుందమ్మా 3P బై d అవుతుంది. ఇప్పుడు యూ స్క్వేర్ని ఇటువైపు తీసుకొచ్చేయండి, అప్పుడు ఏమవుతుంది ఈ స్క్వేర్ని ఇటువైపు తీసుకొచ్చేయండి, యూ అలా ఉంచి యూ ఈజ్ ఈక్వల్ టు, అంటే URMS ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 3P బై d అవుతుంది అనమాట. రూట్ ఆఫ్ 3P బై d అవుతుంది. అప్పుడు అట్ కాన్స్టెంట్ ప్రెజర్, గ్రాహమ్స్ లా ఏం చెప్తుందమ్మా అట్ కాన్స్టెంట్ ప్రెజర్ అండ్ టెంపరేచర్. అట్ కాన్స్టెంట్ ప్రెజర్ అండ్ టెంపరేచర్ ద రేట్ ఆఫ్ diffusion gas is inversely proportional to స్క్వేర్ రూట్ ఆఫ్ డెన్సిటీ. ఈజ్ ప్రొపోర్షనల్ స్క్వేర్. అంటే గ్రామ్స్లో మనం R అనేది రేట్ ఆఫ్ డిఫ్యూజన్ అవుతుంది. ఈజ్ ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ టు 1/√d. అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ డెన్సిటీకి ఇన్వర్స్లీ రేట్ ఆఫ్ డిఫ్యూజన్కి
ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్గా ఏముంటుంది, స్క్వేర్ రూట్ ఆఫ్ డెన్సిటీ అనేది ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్గా ఉంటుంది. కాబట్టి ఇక్కడ యూఆర్ఎంఎస్ అనేది ఇక్కడ ఏమంటామంటే మనం ఇది రేట్ ఆఫ్ డిఫ్యూజన్ అంటాము. ఇక్కడ 3p అనేది కాన్స్టెంట్, 3p బయటకు తీసేటప్పుడు 1/√d అంటాం కదా. అప్పుడు దీన్ని మనం యూఆర్ఎంఎస్ ఈజ్ ఈక్వల్ టు దీన్ని మనం ఇదంతా కాన్స్టెంట్ కాబట్టి ఎలా రాస్తామంటే మనం కాన్స్టెంట్ బై ఏం రాస్తామంటే √2d. అంటే 3p కాన్స్టెంట్గా తీసుకున్నట్లయితే దీనికి √d వస్తుంది. దీన్నే మనం ఎలా రాసుకున్నాం అనమాట, √2d అవుతుంది. సో దీన్ని కాన్స్టెంట్ తీసుకోనుకున్నప్పుడు ఏమవుతుంది, యూఆర్ఎంఎస్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్. ఇది కాన్స్టెంట్ తీసేటప్పుడు ఏమవుతుంది, 1/√d అవుతుంది. అంటే మనం గ్రాహంస్లో అక్కడ ఏం మాట్లాడుకుంటాం, రేట్ ఆఫ్ డిఫ్యూజన్ ఆర్తో ఇండికేట్ చేస్తాం. బట్ ఇక్కడ యూఆర్ఎంఎస్ అంటే రేట్ ఆఫ్ డిఫ్యూజన్ అవుతుంది. సో దిస్ ఈజ్ ద గ్రాహమ్స్ లా. దిస్ ఈజ్ ద ఏమవుతుందమ్మా, గ్రాహమ్స్ లా అవుతుంది అనమాట.